అంటే దెన్ వచ్చేసి అంటే షుగర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనము షుగర్ పెద్దవాళ్ళలో వస్తుంది అని చూసినాం మనం. కానీ రీసెంట్గా ఒక 5-8 years నుంచి చూస్తే 9 సంవత్సరాల పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు షుగర్తో సఫర్ అవడం, అందులో ఇంకా దయనీయ పరిస్థితి ఏంటి అంటే బై బర్త్ వాళ్ళకు షుగర్ రావడం. అసలు వింటేనే దాన్ని ఆ పదాన్ని వింటేనే తల్లి కానీ కుటుంబం కానీ ఎంత భయాందోళనకు గురవుతుంది, ఎంత వాళ్ళ ఇంట్లో వాతావరణం ఎలా మారిపోతుంది అనేది ఒక చాలా ఆలోచించదగ్గ విషయం. బై బర్త్తో పుట్టడం ఏంటి, చిన్న పిల్లల్లో షుగర్ ఏంటి మరి అంటే ఇప్పుడు స్ట్రెస్ అన్నాం మన వాళ్ళకైతే ఉండదు, దెన్ ఆహారమా వాళ్ళు అంతా కుంభాలు అయితే తినరు, మరి చిన్న పిల్లలు దట్టు బై బర్త్, ఈ రెండింటికి కారణం ఏంటంటారు? అంటే షుగర్లో ముఖ్యంగా అంటే డయాబెటిక్లో ముఖ్యంగా type 1, type 2 డయాబెటీస్. అయితే ఈ type 1 డయాబెటీస్ ఏదైతుందో ప్యాన్క్రియాటిక్ గ్రంథి ఏదైతుందో, ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఏదైతుందో ఆ గ్రంథి పనిచేస్తలేదు, ఉత్పత్తి లేదు. ప్యాన్క్రియాస్ గ్రంథిలో ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ ఉంటాయి. బీటా సెల్స్ అనేటివి ఇన్సులిన్ ఉత్పత్తి కేంద్రాలు. అయితే బీటా సెల్స్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఇన్సులిన్. అంటే ఎప్పుడు సిన్స్ దేర్ బర్త్, అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి. అదొక డిసీజ్ అని చెప్పచ్చు, అదొక అన్క్యూరబుల్ థింగ్ అని చెప్పచ్చు, అదొక వాడి దురదృష్టం అని చెప్పచ్చు. అంతేగాని అది ఏమంటారు దాన్ని, ఇప్పుడు ఉదాహరణకి 20 ఏళ్ళప్పుడు షుగర్ తెచ్చుకున్నాడు, ఇది స్వయంకృత అపరాధం, పుట్టకతోనే తెచ్చుకున్నాడు. అది ఈ కాలంలో ఏదైతే మనం చెప్తున్నామో కెమికల్స్ భోజనం తింటున్నాము, తర్వాత పోతుంటే హెరిడిటరీ లక్షణాలు ఉన్నాయి కొన్ని, అది వేరు. ఆర్గాన్ ఫంక్షనింగ్ ఉండకపోవడం అనేది హెరిడిటరీ. అది దట్టు ఏమి హెరిడిటరీ అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళ జనరేషన్లో కొన్ని రకాల ఆర్గాన్స్ ప్రాపర్గా పనిచేయకుండా వచ్చే, ఏది మేనరికం వల్ల వచ్చే ముఖ్యంగా, అంటే వాళ్ళ యొక్క జెనెటికల్లీ ఆ జీన్స్ ప్రాపర్గా వాటి మధ్యలో సయోధ్య కుదరక వచ్చే వ్యాధులు. మళ్ళా హెరిడిటరీ అని అన్న డాక్టర్ ఇందాకనేమో హెరిడిటరీ అంటే ఒప్పుకోలేదు, ఇప్పుడు అంటున్నారంటే ఇది ఇలాంటి వ్యాధులు ఎందుకు చూస్తున్నాము అంటే మన యొక్క జీన్స్ మధ్యలో, అంటే ఇది ఎక్కడో దగ్గర బ్లడ్ రిలేషన్స్. అందుకే ఇప్పుడు చాలామంది అవగాహన ఏంటంటే మేనత్తలు, మేనమామలు, అమ్మలు, నాన్నలు మేనరికాలు చేసుకోవట్లేదు. ఇంతకుముందు అవే ఉన్నాయి. అయితే అవే ఉన్నాయి, వాటి వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఉంది.